మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు వ్లాగ్ అనమాట. అలాగే శ్రీరామనవమి రోజు కూడా వ్లాగ్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సీతమ్మ వారిని డెకరేట్ చేయడం కోసం మేము పువ్వులు అయితే ఇలా గుచ్చుతున్నామండి. బంతిపూలు ఇంకా తర్వాత వచ్చేసి తాంబూలంలోకి ఇవ్వడానికి కొన్ని తాంబూలం అంతా కూడా సర్దుతున్నాము. ఇంకా చూసారు కదా, అందరం కలిసి చక్కగా మేమైతే ఇట్లాగైతే పువ్వులన్నీ కూడా గుచ్చుతున్నాము. శ్రీరామనవమి అంటే మనకి ఒక పెద్ద పండగలాగండి. కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే మనకి మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది అన్నట్టుగా మేమందరం కూడా ఇలాగే చేసుకుంటాము. అందరం కలిసి చాలా బాగుంటుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలాగ పూజ దగ్గర అన్నీ కూడా మేమైతే చేసుకుంటామన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పువ్వులన్నీ కూడా గుచ్చుతున్నాము డెకరేషన్ కోసం. ఇలా డెకరేషన్ చేస్తూ బోల్డ్ కబుర్లు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా అలా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ డే ఇంకా శ్రీరామనవమి రోజు అనమాట. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము. మేము ఇంకా ఇక్కడ సీతమ్మ వారి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా కళ్యాణం అయితే అక్కడ కళ్యాణం కోసం మొత్తం అన్నీ కూడా రెడీ చేశారు. ఇంకా ఇక్కడికి వచ్చేసేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇంక అందరికీ కూడా పానకం అయితే ఇచ్చారు. అవి అయితే తీసుకున్నాము. ఇవి తలంబ్రాళ్ళు అయితే తీసుకెళ్తున్నామండి. తలంబ్రాళ్ళు తీసుకెళ్ళడం కోసం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అంటే మా కాలనీలో శ్రీరామనవమి చాలా ఘనంగా అయితే జరుపుకుంటామండి. ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కటైతే తీసుకొస్తామన్నమాట. అంటే తలంబ్రాళ్ళు ఒకళ్ళ దగ్గర, అలాగే తాళిబొట్టు ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి, తర్వాత వచ్చేసి ఇంకా రాముల వారు ఒక ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే సీతమ్మ వారిని అలాగా తీసుకొని వస్తామన్నమాట. ఇలా చాలా సందడిగా ఉంటుంది. రియల్గా మనకి పెళ్ళి ఎలా చేస్తారో అలాగే చేస్తారండి. గరికి ముంత ఇవన్నీ కూడా తీసుకొస్తామన్నమాట. ఇంకా తర్వాత సీతమ్మ వారి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ సీతమ్మ వారిని కూర్చోబెట్టి పూజ అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఎంత చూడముచ్చటగా ఉన్నారో సీతమ్మ వారు. వెనకాలంతా కూడా బంతిపూలు ఇలాగైతే డెకరేట్ చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి సీతమ్మ వారిని కూడా రెడీ చేసేసాము. చేసేసిన తర్వాత ఇలాగ కూర్చొని అయితే పూజ అయితే చేస్తున్నారనమాట. ఇలా కూర్చోబెట్టినప్పుడు ఎవరి ఇంట్లో అయితే అమ్మవారిని పెట్టుకుంటారో వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా కూర్చొని పూజ అయితే చేస్తారు. ఇంకా అందరం వచ్చాం కదా, అందరికీ కూడా ఇక్కడ పసుపు కుంకాలు ఇచ్చి తాంబూలం అయితే ఇస్తున్నారనమాట. అందరం కూడా నించొని ఇట్లా ఉండి అందరం కూడా పూజనైతే అయితే చూస్తున్నాము. అలాగే ఇంకా ఫొటోస్ ఇట్లా సెల్ఫీలు ఇవన్నీ కూడా దిగుతున్నాం అనమాట. అందరికీ కూడా ఇంకా బొట్లు అయితే పెడుతున్నారు. ఫ్రెండ్ వచ్చేసి ఇట్లాగైతే చాలా బాగుంటుందండి. చాలా సందడిగా ఉంటుంది కదా మనకి. పూజ అప్పుడైతే అందరం కూడా కలుస్తాము. అందరం కూడా ఇలాగా కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అందరూ కూడా వచ్చారండి. వచ్చిన తర్వాత ఇలాగా పూజ అయితే జరుగుతుంది కదా, ఇంకా హారతి అయితే ఇస్తున్నారనమాట. హారతి కూడా తీసుకున్నాము. చూసారు కదా, ఇట్లాగా తీసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము. ప్రసాదం అయితే పొంగల్ అవన్నీ కూడా పెట్టారు. తినేసి పానకం కూడా ఇచ్చారు, తాగేసాము. ఇంకా చూసారు కదా, ఇట్లాగా కానీ చాలా బాగా జరుపుకుంటామండి. అందరూ కూడా అందరి దగ్గర కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. పూజ అయితే ఇంకా చూసారు కదా, రాముల వారు అలాగే సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని మండపం దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకో వచ్చి కూర్చుంటున్నారు. అట్లాగే ఇంకా అందరం కూడా సరదాగా కూర్చొని అమ్మవారి పూజ అయితే చూస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుపుకుంటామండి. అంటే ఈసారి సీతమ్మ వారిని వీళ్ళైతే పెట్టుకున్నారు. ఇలా ప్రతిసారి ఒక్కళ్ళే కాదండి, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళైతే పెట్టుకుంటారనమాట. అంటే ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు పెట్టుకుంటారు అమ్మవారిని. ఒకళ్ళు అమ్మవారిని పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి రాముల వారిని పెట్టుకుంటారు. అట్లాగే తీసుకొని వస్తారన్నమాట ఇంటికి. తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము రాముల వారిని తీసుకురావడం కోసం వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇక్కడ రాముల వారిని కూడా చూడండి ఎంత చక్కగా అలంకరించారో. చక్కగా ఇక్కడ కూడా రాముల వారికి పూజ అయితే చేశారండి.
మేము పూజ అయిపోయిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి సీతమ్మ వారి దగ్గరికే ఎక్కువసేపు ఉన్నాము. ఇంకా తర్వాత ఇక్కడ రాముల వారి దగ్గరికి వచ్చేసాము. వచ్చేసరికి ఇంకా పూజ అయితే జరిగింది. తర్వాత అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంకా పానకము అవి అయితే ఇచ్చారనమాట. వెళ్ళగానే ఇచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం కూడా పెట్టారు. అలాగే అందరికి కూడా ఇంకా పసుపు కుంకాలు ఇచ్చి తాంబూలం ఇచ్చారు. ఇంకా రాముల వారిని అయితే ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట మండపంకి. అందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి రాముల వారిని మండపం దగ్గరికి అయితే మేళ తాళాలతోటైతే తీసుకొని వెళ్తామండి. చూసారు కదా, ఈలోపు ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. ఇంకా మేమైతే మండపం దగ్గరికి అయితే వచ్చేసామండి. రాముల వారిని సీతమ్మ వారిని అయితే తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది. రాముల వారిని సీతమ్మ ఇక్కడ ఈ క్లిప్ వచ్చేసి ఫ్రెండ్ అయితే పంపించారండి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో ఇలాగైతే రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఆ క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, సీతమ్మ వారికి అయితే చక్కగా ఇట్లాగా రాముల వారు సీతమ్మ వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మనకి రాముల వారి కళ్యాణం చాలా బాగా చేస్తారు కదండి. ఇంకా ఇది వచ్చేసి కళ్యాణం అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే మాకు కోలాటం అయితే స్వామివారిని తీసుకెళ్ళేటప్పుడు కోలాటం వేస్తాము. దానికంటే ముందుగా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఇలాగా క్లాసికల్ డాన్స్ అయితే వేస్తుందండి. చాలా చక్కగా వేసింది, చాలా బాగుంది. ఆడపిల్లలు ఉంటే ఇలాగ మనం క్లాసికల్ నేర్పించుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలకి చక్కగా మనం అలా నేర్పిస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. డాన్స్ వేయడం వల్ల మైండ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుందంటండి. పిల్లలకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఇంకా పాప అయితే చాలా చూడముచ్చటగా అయితే బాగుందండి. చాలా మంచిగా రెడీ చేసింది వాళ్ళ మమ్మీ. అలాగే డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యూట్గా చాలా బాగా పెట్టిందండి. మీకు ఈ ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను. చూడండి ఎంత బాగా చేసిందో అసలు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆడపిల్లలు ఉంటే మనం మ్యాక్సిమం పిల్లలకి ఇలా క్లాసికల్ లైక్ కూచిపూడి ఇవన్నీ కూడా నేర్పించడానికి ప్రిఫర్ చేయొచ్చండి. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు చక్కగా చేస్తారు కదా. సింగింగ్ ఒకటి, అలాగే క్లాసికల్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా నేనైతే. అలాగే గేమ్స్లో కూడా వాళ్ళకి ఇష్టమైతే గేమ్స్ కూడా మనం జాయిన్ చేసినా కూడా పర్వాలేదండి. ఇంకా చూసారా ఎంత బాగా వేస్తుందో. అసలు ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. చాలా బాగా ఇచ్చింది. ఇంకా క్లాసికల్ అయిపోయిన తర్వాత స్వామివారిని కదిలించేటప్పుడు మేము కోలాటం అయితే చేసామండి. అది కూడా చూపిస్తాను. ఇలాగ స్వామివారిని కదిలిస్తూ అంటే రథం మీదకి వెక్కించడం కోసం మేము ఇట్లాగా కోలాటం అయితే చేస్తూ స్వామివారిని రథం మీదకైతే తీసుకువెళ్ళారండి. చాలా బాగుంది. ఇంకా అందరం కూడా కోలాటం వేయడానికి ఇంకా రెడీ అయిపోయి అందరం కూడా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా స్వామివారిని తీసుకువెళ్ళేటప్పుడు కోలాటం అయితే చేస్తున్నామండి. కన్నుల పండుగలాగైతే ఉందండి. చాలా బాగుంది కదా. శ్రీరామనవమి చాలా బాగా చేసుకున్నామండి. మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టుకున్నామన్నమాట. ఇంకా తర్వాత రథం మీదకైతే స్వామివారిని ఎక్కించేసిన తర్వాత ఇలా బాంబులు ఇవన్నీ కూడా పేలుస్తున్నారు, క్రాకర్స్. ఇంకా తర్వాత రథం కూడా ఈసారి చాలా బాగుందన్నమాట, స్వామివారిని ఎక్కించిన రథము. ఇంక తర్వాత మేము వచ్చేసి ఇంకా స్వామివారిని కదులుతుంటే ఇంకా కోలాటం చేసుకుంటూ చక్కగా స్వామివారిని ఊరేగించామన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈసారి చాలా బాగా జరిగిందండి. అందరూ కూడా ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదన్నమాట. అందరం కూడా లాస్ట్ వరకు ఉన్నాము. ఇంకా మా వల్ల కాదు, మేము చేయలేము కోలాటం అని కూడా ఒక్కళ్ళు కూడా అనలేదండి. చాలా బాగా అందరూ కూడా సహకరించారు. అలాగే చాలా బాగా చేశాము. అలిసిపోతున్నా కూడా ఇంకా మేము కోలాటంతో ఆ రోజైతే ఇంకా చాలా మొత్తం ఊరేగింపు అంతా కూడా కోలాటం చేసుకుంటూ చాలా సరదాగా వేసుకుంటూ డాన్స్లు అవి వేసుకుంటూ కూడా మేమైతే అందరం కూడా ఇంకా వెళ్ళామన్నమాట. అసలు చాలా రథం చూడండి ఎంత బాగుందో, స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా రథం మీద. ఆ లైటింగ్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే ఇంకా కోలాటం అయితే చేస్తున్నాము. ఇంకా మా సార్ కూడా వచ్చారనమాట. లాస్ట్లో వచ్చారు. మధ్యలో ఒక 2 సాంగ్స్కి అయితే ఉన్నారనమాట, మాతో పాటు చేశారు. ఇంకా అప్పటికప్పుడు ఈ సాంగ్ అయితే మాకు అసలు ప్రాక్టీస్ లేదండి. అప్పటికప్పుడు సార్ చెప్తుంటే తన్ని చూసి మేమైతే ఇంకా ఫాలో అయిపోయాము, చేసేసామన్నమాట. ఇంకా చాలా ఫాస్ట్గా చేశారు. కానీ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడైతే ఇంత ఫాస్ట్ అయితే మేము చేయలేదన్నమాట. ఈ సాంగ్ అయితే అస్సలు ప్రాక్టీస్ అనేది లేదు, అప్పటికప్పుడు అనుకొని చేయించారు. కానీ అయినా కూడా చాలా బాగా చేశాము.
కోలాటం చేసుకుంటూ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే శ్రీరామనవమి ఇలాగైతే జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అందరూ కూడా శ్రీరామనవమి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటైతే మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేస్తాను.